బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలలో ప్రిన్సిపల్ వేధిస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేశారు. అంబేద్కర్ కూడలి వద్ద రోడ్డుపై పడుకుని విద్యార్థులు నిరసన తెలిపారు. ప్రిన్సిపాల్ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీస్ స్టేషన్కి తరలించి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలలో ప్రిన్సిపల్ వేధిస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు ఏం జరిగింది? విద్యార్థులు ఎందుకని నిరసన వ్యక్తం చేశారు? అప్డేట్స్ ఏంటి? వెనెల, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఇచ్చోడ మండల కేంద్రంలో ఉన్నటువంటి జ్యోతిబా ఫులే స్కూల్ ప్రిన్సిపాల్ తమను అకారణంగా వేధిస్తున్నాడని విద్యార్థులందరూ కూడా వాపోతున్నారు. అయితే గతంలోనే ప్రిన్సిపాల్ తమకు వద్దు, తమ ప్రిన్సిపాల్ ను మార్చాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా అధికారులకు లేఖ రాసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అయితే దానికి బదులుగా ప్రిన్సిపాల్ అంటే ఎవరైతే నేను పోతే మీ అందరిని చంపేస్తా అనేటటువంటి మాటలు అన్నట్టుగా విద్యార్థులు చెబుతున్నారు. అయితే వాళ్ళంతా కూడా ఈరోజు ఈ ప్రిన్సిపాల్ మాకు వద్దంటూ పాఠశాల ఆవరణ నుంచి బయటకు వచ్చేసి రోడ్డు మీద నిరసన వ్యక్తం చేశారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల్ని అక్కడి నుంచి సముదాయించి స్టేషన్కి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రిన్సిపాల్ వద్దంటున్నారు, ఎందుకు స్కూల్ నుంచి బయటకు వచ్చారు, ఇదంతా కూడా వాళ్ళు అడిగేటటువంటి సందర్భంలో మరి మొత్తం మీద చిన్న విషయానికే పిల్లలందరూ కూడా బయటకు వచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అదే ప్రిన్సిపాల్ని అడిగితే తాను ఇప్పుడేం చెప్పలేనని పిల్లలు కోపంతో ఉన్నారు కాబట్టి తర్వాత మాట్లాడతా అన్నట్టుగా ప్రిన్సిపాల్ చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ పోలీసులు వాళ్ళని సముదాయించి తిరిగి పాఠశాలకైతే పంపించారు. వెన్నెల, సత్యనారాయణ. ప్రిన్సిపల్ వద్దంటే నేను వెళ్ళిపోతా మీకు చంపి వెళ్ళిపోతా అన్నాడు. ఇంకా మా స్కూల్ ప్రిన్సిపల్